వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 24వ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యోసోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుర్ అచలోయం సనాతనః. ఆత్మ విచ్ఛిన్నం చేయలేనిది మరియు దహింపశక్యం కానిది. దానిని తడుపుటకును మరియు ఎండబెట్టుటకును సాధ్యం కాదు. అది నిత్యము, అంతటా ఉండేది, మార్పు లేనిది, పరివర్తన లేనిది మరియు సనాతనమైనది. ఆత్మ యొక్క అమరత్వం మళ్ళీ ఇక్కడ చెప్పబడింది. గురువుగారు పరిపూర్ణ జ్ఞానం కేవలం చెబితే సరిపోదు. ఆ జ్ఞానం ఉపయోగపడాలంటే విద్యార్థి హృదయంలోనికి అది లోతుగా చేరాలి. కాబట్టి నైపుణ్యం గల గురువు తరచుగా ఇంతకు ముందే చెప్పిన విషయాన్ని పునరావృతం చేస్తాడు. దీనినే పునరుక్తి అంటారు. అంటే మళ్ళీ చెప్పడం. తన విద్యార్థికి బాగా అర్థమయ్యేలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రాలను గట్టిగా చెప్పడానికి శ్రీకృష్ణుడు చాలాసార్లు పునరుక్తిని భగవద్గీతలో ఒక ఉపకరణంలాగా వాడాడు. ఈ శ్లోకంలో నిత్య సర్వగత స్థాణు అనే పదం ప్రయోగించబడింది. నిత్యం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. ఇక సర్వగత అంటే సర్వత్రా నిండి ఉండేది, అక్కడ ఉంది ఇక్కడ లేదు అనే ప్రశ్నే లేదు. స్థాణు అంటే కదలకుండా ఉండేది అని అర్థం. అంటే చలనం లేకుండా ఉండేది అని కాదు. అన్ని కాలాల్లోనూ అన్ని చోట్ల స్థిరంగా ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేదాన్ని స్థాణువు అంటారు. సర్వగత అన్నా స్థాణువు అన్నా ఒకటే. ఇంకా అచల అంటే చలనము లేనిది. ఇది కూడా పై శబ్దాలకు పర్యాయపదమే. అలాగే దీని అర్థం ఏంటంటే పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అని అర్థం. సనాతన అంటే అతి పురాతనమైన, నిత్యం కొత్తగా ఉండేది. ఈ గుణములు లక్షణములు కలిగిన ఆత్మ నీలోనూ నాలోనూ అందరిలోనూ ఉన్నది అని అన్నాడు కృష్ణుడు. ఆత్మ శాశ్వతము, అయితే అనాత్మ అయిన శరీరము అశాశ్వతం అనేది దీని అర్థం. ఓం నమో భగవతే వాసుదేవాయ.